హలో ఎవ్రీవన్. మనలో చాలామంది మదర్స్ ఫీడింగ్ నైటీస్ వాడుతూ ఉంటాం కదా. సో ఇవి ఏంటంటే మినిమం మనం 400, 500 పెట్టి పర్చేజ్ చేస్తాము. కాకపోతే వీటిలో మెయిన్ ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ వాషింగ్ మిషన్స్లో వాటిల్లో వేయటం వల్ల సో తొందరగా జిప్స్ అనేది ఫెయిల్ అయిపోతూ ఉంటాయండి. సో అంత కాస్ట్ పెట్టి వాటిని తొందరగా పక్కన పడేయకుండా ఈ చిన్న టిప్తో మళ్ళీ మనం కొత్త నైటీస్ లాగానే ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇది వచ్చేసరికి నేను ఈ జిప్ అనేది ఈ నైటీకి ఫెయిల్ అయిపోయింది, దాన్ని తీసేసాను. మొత్తము మనకి ఫెయిల్ అయిన జిప్ని కంప్లీట్గా తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఈ కొత్త జిప్ అనేది తీసుకున్నానండి. ఈ కొత్త జిప్ని ఇలా నేను చూపిస్తున్నట్లుగా చూడండి, ఇలా అయితే నేను ప్లేస్ చేశానో ఆ ఓడ తీసిన ప్లేస్లో ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మొత్తం మనం మామూలుగా జిప్ అనేది స్టిచ్ చేసుకుంటాం కదా, అలాగా సింపుల్గా ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇది పెద్ద టైం కూడా పట్టదండి, జస్ట్ ఒక 2-3 మినిట్స్లోనే మీరు స్టిచ్ అనేది చేసేసుకోవచ్చు. పాత నైటీ మనం పక్కన పడేయకుండా పాత నైటీ అనేసి మనం మళ్ళీ కొత్త నైటీ లాగానే మనం యూస్ చేసేసుకోవచ్చు ఇలా జిప్ వేసేసుకొని. ఎందుకంటే ఇది అసలు మినిమం మనకి ఫీడింగ్ నైటీస్ అయితే కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఉంటుంది, 400, 500 ఆ రేంజ్లో ఉంటుంది. కాబట్టి జస్ట్ ఒక 20 రూపీస్ ఒక జిప్ అయితే మనకు 10 రూపీస్లోనే వచ్చేస్తుంది. ఇలా బయట మనకి ఫ్యాన్సీ స్టోర్లో జిప్స్ అనేది దొరుకుతాయి. అవి తీసుకొని మీరు ఇలా స్టిచ్ చేసేసుకొని మళ్ళీ ఎప్పటిలాగానే కొత్త నైటీ లాగానే మనం యూస్ చేసేసుకోవచ్చు. చూడండి నేను ఎలా అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నానో సింపుల్గా అలా మీరు పెట్టేసుకొని జిప్ని అనేది ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు, మనం కొత్త జిప్పు కుట్టినంత టైం కూడా పట్టదు. సింపుల్గా 2 మినిట్స్లో స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. చూడండి మొత్తము ఇలా సింపుల్గా 2 మినిట్స్లో జిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను ఆల్రెడీ పాడైపోయిన జిప్ని తీసేసి కొత్తదాన్ని ఇలా ప్లేస్ చేశాను. సో మనం ఒకవేళ ఎవరైనా మిషన్ లేకపోయినా సరే బయట ఒక జిప్ కొనుక్కున్నాం అనుకోండి, అది బయట మనం టైలరింగ్ షాప్లో ఇచ్చిన ఒక 20-30 రూపీస్ ఇచ్చేస్తే వాళ్ళైనా జిప్ అనేది పెట్టిచ్చేస్తారు. 2 మినిట్స్ పనే కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు, ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోరు. చూడండి సో ఇలా ప్లేస్ చేసేసుకొని కొత్త నైటీ లాగా మనం చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.